తెలుగు తేజం తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనము ముఖ్యమైన అంశాలలో భాగంగా చూడండి సమానార్థక పదాలు వీటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఎన్నో పార్ట్ అంటే పార్ట్ 5 కిందకు వస్తుంది. ఇప్పుడు సమానార్థక పదాల్లో కొన్ని పదాలు మనం రాసుకున్నాం. చూడండి, వల్మీకము అంటే సమానార్థక పదాలు ఏంటి, అలాగే మేక అనే పదానికి, ఆహారము అనే పదానికి, చేప అనే పదానికి, చెరువు, సింహము, ఎలుక ఇలా ఉన్న పదాలకి వీటి యొక్క సమానార్థక పదాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి ఏంటి, వల్మీకము అని అంటున్నాడు. వల్మీకము అంటే పుట్ట, చిన్న పొద, మనందరికీ తెలిసిన విషయమే. ఇది పుట్ట అని అంటాం, చిన్న పొద, దాని తర్వాత ఇక జన్మస్థావరము అని కూడా అంటాం. జన్మస్థావరం అని అంటాం. జన్మస్థావరం. తర్వాత మేక అనే పదానికి ఇప్పుడు మనం రాసుకోవాలి సమానార్థక పదాలు. సేకం, జ్ఞాని అని రాసుకుంటాం. సేకం, జ్ఞాని. ఆహారము అనే పదానికి భోజనము, వంటకము, అపహరణము అని రాసుకుంటాం. అపహరణం అని రాసుకుంటాం. తర్వాత చేప అనే దానికి మనము సమానార్థక పదాలు మత్యము, దేశము అని అనుకుంటాం. మత్స్యము, దేశము అని మనం చెప్పుకుంటాం. అలాగే చెరువు అనే పదానికి సమానార్థక పదాలుగా తటాకము, భార, భార అని చెప్పుకుంటాం. తర్వాత సింహము అనే పదానికి మనం ఏం చెప్పుకుంటామంటే రాశి, శ్రేష్టము అని చెప్పుకుంటాం. రాశి, శ్రేష్టము అని చెప్పుకుంటాం. తర్వాత ఎలుక అనే పదానికి మనము సమానార్థక పదాలుగా మూషికము, హిరణ్యకం అని చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే అన్నాదులను దొంగిలించున్నది, దొంగతనం చేసేది అని అర్థం. అయితే ఇప్పుడు వీటి యొక్క విశేషాలు అనేవి చర్చించుకుందాం. ఎక్కడ ఈ పదాలను వాడతాము, ఎక్కడ వాడకుండా ఉంటున్నాము, ఏవి ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఇస్తున్నాడు అనేవి మనం చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ ముఖ్యంగా వల్మీకము అని అంటున్నాడు. ఈ వల్మీకము అనే పదానికి ఇక్కడ పుట్ట అని రాసుకున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత చిన్న పొద అంటున్నాడు. ఇక్కడ ఈ అంశాన్ని మనం చర్చించుకోము. ఎందుకంటే జన్మస్థావరము అని అంటున్నాడు. జన్మస్థావరము అంటే పుట్టలో, అంటే ఈ పుట్ట అందరికి మనకు తెలిసిన విషయం, ఆకారం తెలిసింది, కానీ దాని లోపల ఒక రంధ్రంలాగా ఉంటుంది చూసారా. అసలు నిజంగా పుట్ట అనేది పాములు పెట్టవు, చీమలు పెడతాయి. ఆ తర్వాత పాములు నివాసానికి ఏర్పాటు చేసుకుంటాయి. అయితే
ఇక్కడ ఆ జన్మ స్థావరము అవి ఉండటానికి స్థావరం ఏర్పరచుకునేది సరే దాన్ని జన్మ స్థావరము అని అంటాం. ఏది? వల్మీకానికి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత మేక అనే పదానికి సమానార్థక పదాలు వచ్చేసి సేకము అని అంటున్నాడు. అంటే ఇక్కడ సేకము, ఆ తర్వాత జ్ఞాని. మేక అనేది జ్ఞానానికి సంబంధించింది అని చెప్పుకుంటాం. తర్వాత సేకము అనే పదము అయినా కానీ జ్ఞానము అనే పదం కానీ మనం ఎక్కడ వాడలేదు. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హెచ్జిటి అభ్యర్థులకి ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే 3వ తరగతి నుంచి 5వ తరగతిలో ఉన్న పదాలని తీసుకొని మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి సమానార్థక పదాలుగా వాడుతున్నవి చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత ఆహారము అని అంటున్నాడు. ఆహారం అంటే భోజనము, వంటకము, అపహరణం. ఇది ఇంపార్టెంట్ మనకి. అపహరణము అని అంటున్నాడు. అపహరణం అంటే ఏంది? దొంగిలించబడింది అనే లాక్కోబడింది ఇలాగనుకుంటాం. అంటే అపహరించటం అంటే మనం భోజనం తింటాం కాబట్టి. తర్వాత చేప పదానికి మత్స్యము, దేశము అంటున్నాడు. మత్స్యము అంటే అందరికీ తెలిసిన విషయమే. దేశము అనే పదాన్ని వాడుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత చెరువు, తటాకము, భార అన్నాడు. ఇది ఇంపార్టెంట్ మనకి. భార అనేది ఎందుకంటే భారాన్ని ఇచ్చినప్పుడు అది చెరువు అనేది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మనం చెరువు అనే పదానికి సమానార్థక పదాలు తటాకము, భార అనేది. తటాకం అనేది ఆన్సర్లో ఇవ్వడు మనకి ఎక్కువగా, ఎందుకంటే ఈ పదాన్ని మనం వాడతాం కాబట్టి. భార అనే పదాన్ని ఇస్తాడు. అప్పుడు మనము భార అనేది చదువుకోకుండా వెళ్ళినట్లయితే మనము తటాకం అనేది కూడా ఇస్తాడు తప్పు ఆన్సర్గా. కాబట్టి మనము తటాకము అనేది రాయము. అంటే ఆన్సర్ కరెక్టే, కాకపోతే అది వేరే రకంగా అయిపోవచ్చు. కాబట్టి ఈ భార అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ సింహము అని అంటున్నాడు. రాశి, శ్రేష్టము. రాశి అంటే సింహరాశి అని చెప్పుకుంటాం. కాకపోతే శ్రేష్టమైనది, సింహరాశి శ్రేష్టమైనది. శ్రేష్టము అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎలుక అనేది మూషికము, హిరణ్యకము. మూషికము అనేది తెలుసు, హిరణ్యకము అనేది కొద్దిగా తక్కువ వాడుతూ ఉంటాం. మూషికం అనేది ఎక్కువ వాడతాం. అయినప్పటికీ ఇందులో ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే అన్నాదులను దొంగిలించునది. అన్నాదులను దొంగిలించినది ఏంటది? ఎలుక అని అర్థం. అన్నాదులను దొంగిలించినది ఎలుక అని మనం చెప్పుకుంటాం. ఇవి కొద్దిగా ముఖ్యమైన అంశాలుగా మనం చర్చించుకుంటాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా చర్చించుకుందాం. వీటి తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చర్చ చేద్దాం. తర్వాత 8వ పదంగా మనం రాసుకుంటాము మృగము, గ్రంథము, మృగము, గ్రంథము, అలాగే 10వది వచ్చేసి మనకి గడ్డి, ముత్యము, గడ్డి. 11వది ముత్యము. అలాగే ఇంకా చెప్పుకున్నట్లయితే పద్యము, కృష్ణుడు, పద్యము, అలాగే కృష్ణుడు అనే పదాలని మనము వాడతాం. తర్వాత ఇంకొక పదం రాసుకున్నట్లయితే ఆశ్రమము అనే పదాన్ని రాసుకున్నాం. ఇప్పుడు వీటిని
మృగము అనే పదానికి సమానార్థక పదంగా జింక, మృగశీర్షము, జింక, మృగశీర్షము, మృగశీర్షము, జింక, మృగశీర్షము అని వాడతాం. ఇక ఇంకొక పదంగా మనం అన్వేషణము, అన్వేషణము అనే పదాన్ని మనం వాడతాం. అన్వేషణము అనేది. తర్వాత గ్రంథము అనే దానికి మనం చెప్పుకున్నట్లయితే కావ్యము, శ్లోకము, కావ్యము, శ్లోకము, కావ్యము, శ్లోకము, ధనము. కావ్యము, శ్లోకము, ధనము అని చెప్పుకుంటాం. ఆ తర్వాత గడ్డి అనేదానికి కసవు, తృణము అని అంటాం. కసవు, తృణము. తర్వాత ముత్యము అనే పదానికి ఆభరణము, అమూల్యము, ఆభరణము, అమూల్యము. ఆభరణము, అమూల్యము. అని రాసుకుంటాం. తర్వాత పద్యము అనేదానికి ఛందోబద్ధ కావ్యము, ఛందోబద్ధ కావ్యము, ఛందోబద్ధ కావ్యము, త్రోవ, శూద్రము. శూద్రుడు అని రాస్తున్నాం. అలాగే కృష్ణుడు అనే పదానికి మనం చూసుకున్నట్టయితే విష్ణువు, అర్జునుడు, వ్యాసుడు. విష్ణువు, అర్జునుడు, వ్యాసుడు అని చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆశ్రమము అని అంటున్నాడు. ఆశ్రమము అనే పదానికి నివాసము, నికేతనము అని రాసుకుంటాం. నివాసము, నికేతనము. ఇప్పుడు చూడండి, వీటిని గురించి మనం చర్చించుకుందాం. చూడండి, ఇక్కడ మృగము అన్నాడు. మృగము అంటే క్రూర జంతువా అని అర్థమా? కాదు. మృగము అంటే జింక, మృగశీర్షికము, అన్వేషణము అంటున్నాడు. జింక అనేది మనందరికీ తెలుసు మృగము అంటే. ఎందుకంటే మనకు రామాయణంలో మనం చూస్తాం, ఆ మృగము చాలా అందంగా ఉంది, నాకు కావాలని సీత అడిగినప్పుడు వెంటనే రాముడు వెళ్ళి తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ మృగము అనే పదాన్ని అక్కడ వాడారు, అక్కడ సీత వాడింది. తర్వాత మృగము అంటే జింక. అయితే ఆ తర్వాత జింక అనే పదము మృగశీర్షము, మృగశీర్షము అని అంట. అంటే ఇక్కడ మృగశీర్షము అంటే అర్థం ఏంటి? సమానార్థక పదాలు రాయండి అంటే అప్పుడు జింక, మృగము అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్వేషణము, ఇది ఇంపార్టెంట్ మనకి. అన్వేషణము అంటే జింక అని అర్థం. గ్రంథము అంటే కావ్యము, శ్లోకము, ధనము. ఇక్కడ గ్రంథము కింద ఏమొస్తున్నాయి చూడండి. కావ్యము అంటే మనకందరూ తెలిసిందే. శ్లోకము, ఇది ఇంపార్టెంట్ మనకి, శ్లోకం అనేది. తర్వాత ధనము. తర్వాత గడ్డి అంటే కసవు, తృణము. కసవు అనే పదాన్ని మనము తక్కువగా వాడతాం, తృణము అని కూడా. అంటే ఇది ఇంపార్టెంట్ అని అర్థం మనకి.
రెండు పదాలు మనము కఠినంగా అంటే ఎక్కడ పలకం. ఇక్కడ ప్రాచీన కవులు వాడింది ఇది కసవు అంటే అంటే శ్రీకృష్ణుడు బాల్య క్రీడలు, శ్రీకృష్ణుడు యొక్క బాల్య క్రీడల్లో మనం ఇది చూస్తాం కసవు అనే పదాన్ని. గడ్డి అంటే ఇక్కడ పూరి అని కూడా అంటాం మనం గడ్డిని. అయితే ఇక్కడ కసవు అనే పదాన్ని అక్కడ వాడారు. అయితే ఇక్కడ చూడండి, కసవు గలదీరవు పశులకు లసదద్రి నది మహిత లతి కావలి అనేది మనం అక్కడ శ్రీకృష్ణుడి యొక్క బాల్య క్రీడలప్పుడు మనం చదువుకుంటాం పద్య రూపంలో. అక్కడ ఉన్నది ఇది ఒక కసవు అంటే గడ్డి. తర్వాత తృణము అంటే తృణప్రాయమైనది, చాలా అల్పమైనది అని అర్థం. అంటే గడ్డి అనే సమానమైన పదాలకి అర్థం ఏంటంటే కసవు ఒకటి, తృణము ఒకటి. ఇది ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. తర్వాత ముత్యము అని అంటున్నాడు, ఆభరణము అమూల్యము, ఈ రెండు కూడా మనకు తెలిసినవే. తర్వాత పద్యము అంటున్నాడు, పద్యము అంటే ఛందోబద్ధమైన కావ్యము, ఛందోబద్ధ కావ్యము. పద్యము ఛందోబద్ధ కావ్యము. అసలు ఛందస్సు అంటే ఏంది? గురులగుల నిర్ణయాలు, ఇన్ని అక్షరాలు ఉండాలి, అది వృత్తజాతి పద్యమా, జాతి పద్యమా, ఉపజాతి పద్యమా అనేవి నియమాలు ఉండాలి. వృత్తజాతి పద్యాలకి నియమాలు ఉంటాయి, ప్రాస నియమం ఉంటుందని, అలాగే ఒక్కొక్క పాదానికి ఇన్ని అక్షరాలు ఉండాలని, ఇవి నియమాలు. వీటన్నిటిని కలిపి మనం ఛందస్సు అని అంటాం. అంటే పద్యానికి ఛందోబద్ధమైనది అని కావ్యమని ఎందుకు పెట్టారంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఉంటేనే అది పద్యం అవుతుంది. కాబట్టి ఇది ఛందోబద్ధ కావ్యం. త్రోవ అంటున్నాడు, ఇది కొత్త పదం. ఇవి ప్రాచీనంలో ఎప్పుడో వాడారు మనకి ప్రాచీన కవులు. కాబట్టి ఇది త్రోవ అనేది ప్రాచీన కవులు వాడినది, ప్రాచీన కవులు వాడినది. కాబట్టి ఈ త్రోవ అనేది ఇంపార్టెంట్ మనకి. తర్వాత శూద్రుడు, పద్యము అంటే శూద్రుడు అనే పదం కూడా వస్తుందంట. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు కూడా ముఖ్యమైనవి. తర్వాత కృష్ణుడు అంటున్నాడు, కృష్ణుడు అంటే విష్ణువు, అర్జునుడు, వ్యాసుడు అని అంటున్నాడు. అంటే కృష్ణుడు అనే సమానమైన పదానికి అర్థాలు ఏంటంటే విష్ణువన్నా కృష్ణుడే, అర్జునుడన్నా కృష్ణుడే, వ్యాసుడన్నా కృష్ణుడే అన్నట్లుగా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇవి కొత్తగా మనకి కనబడుతుంది. తర్వాత ఆశ్రమము, నివాసము, నికేతనం. నికేతనము అనేది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైన పదాలుగా మనం చెప్పుకుంటాము. ఇక దీని తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా రాసుకుందాం. ఇవి 14గా మనం చెప్పుకున్నాం, ఇంకొన్ని పదాలు ఉన్నాయి, వాటిని కూడా మనం రాసుకుందాం. అవేంటంటే గురువు, విద్యార్థి, మేఘము. గురువు అలాగే విద్యార్థి, మేఘము. అలాగే మేఘము తర్వాత ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనము చర్చించుకుంటాము. ఏంటంటే నక్క ఒకటి, నక్క, కాకి, నక్క ఒకటి, కాకి ఒకటి, ఆవు, ఇంతవరకు మనము చెప్పుకుందాం. వీటిలో గురువు అనే పదానికి మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. గురువు అనే పదానికి ఉపాధ్యాయుడు,
గురువు అనే పదానికి ఉపాధ్యాయుడు, తర్వాత వేగపు పరుగు వీణ, వేగపు పరుగు వీణ, వేగపు పరుగు, వేగపు పరుగు, తర్వాత వీణ అనే పదాన్ని వాడుకుంటాం. తర్వాత విద్యార్థి అని అంటున్నాడు. విద్యార్థి అంటే చదువువాడు, చదువు కోరువాడు, చదువువాడు, తర్వాత చదువు కోరువాడు అని రాసుకుంటాం. చదువువాడు, చదువు కోరువాడు అని రాసుకుంటాం. తర్వాత మేఘము అని అంటున్నాడు. మేఘము అంటే మబ్బు, ఏనుగు పాదము, ముస్తే. మబ్బు, ఏనుగు పాదము, ఏనుగు పాదం. తర్వాత నక్క అనే పదానికి మనము సమానార్థక పదాలు రాసుకుంటాం. ఏంటంటే జంబుకము, జంబుకము, క్షుద్రము. క్షుద్రము, జంబుకము, క్షుద్రము అని రాసుకుంటాం. తర్వాత కాకి అంటే అల్పము వీణ, కాకి అంటే అల్పము వీణ అని రాసుకుంటాం. తర్వాత ఆవు అనే పదానికి వ్యాఘ్రము వీణ, వీణ, వ్యాఘ్రము. విన అనేది రాసుకుంటాం. ఇక్కడ వ్యాఘ్రము చూడండి, ఆవుకి గోవు, దేనువు అని రాసుకుంటాం. గోవు, దేనువు. ఇప్పుడు వీటికి మనము చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ గురువు అనే పదానికి, గురువు అనే పదానికి ఉపాధ్యాయుడు, వేగపు పరుగు, వీణ అని రాసుకున్నాం. అంటే వేగపు పరుగు అనేది ముఖ్యమైనది గురువు అనే దానికి. ఇక్కడ మీరు గమనించండి, వీణ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది మనకి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కాకి అన్న వీణే, ఇక్కడ గురువు అన్న వీణ కిందకే వస్తుంది. కాబట్టి వీటిని గ్రహించాలి. తర్వాత వేగపు పరుగు అంటున్నాడు. అంటే నువ్వు జీవితంలో వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే గురువు అవసరం చాలా ఉంది అని దీని అర్థం. అందుకే సమానార్థక పదాలుగా మనం గురువు అని చెప్పుకున్నాం. తర్వాత విద్యార్థి, విద్యార్థి అంటే చదువువాడు, చదువు కోరువాడు, చదువుకోవాలి అనే తపన ఉన్నవాడు, చదువుతున్న విద్యార్థి అని అర్థం. మేఘము అంటే ఇక్కడ మబ్బు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏనుగు పాదము, ఏనుగు పాదము అని అన్నాడు. ఇది కొద్దిగా దగ్గర సంబంధం ఉంటుంది. ముస్తే అనేది కొత్తగా మనం వింటున్నాం, ముస్తే అని. కాబట్టి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ముస్తే అనేది మేఘము కిందకు వస్తుంది అని. నక్క అనే పదాన్ని ఇచ్చాడు. ఈ నక్క అనే పదానికి జంబుకము, క్షుద్రము అనే ఈ రెండు కొత్తగానే ఉన్నాయి మనకి. ఎప్పుడు మనం ఇవి వాడలేదు. అంటే జంబుకము అంటే నక్క అని, క్షుద్రము అన్నా కూడా నక్క అనేదే మనకి వస్తుంది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఇంపార్టెంట్ అనేది. తర్వాత కాకి, ఈ కాకి అనే పదానికి అల్పము వీణ అని. వీణ అంటే స్వరము వస్తున్నది కాబట్టి దానికి కాకి అరుపుని మనము స్వరము అంటే శబ్దము అని చెప్పుకుంటాం.
ఇక్కడ తర్వాత అల్పము అంటే తక్కువ. మనము కాకిని తక్కువ స్థాయిలోనే చూస్తాం. అంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థనే మనం కాకిగానే, అంటే నలుపుని మనకి అయిష్టంగానే ఉపయోగిస్తాం. తర్వాత పిండాలు పెట్టేటప్పుడు కాకిని ఉపయోగిస్తారు. కానీ ఇలాగా అంటే అల్పంగా చూస్తాం కాకి అనే పదాన్ని. కాబట్టి అల్పము అని ఇచ్చాడు. ఆవు అంటే గోవు, ధేనువు అని అర్థం. కాబట్టి ఇవి మనము ముఖ్యమైన పదాలుగా మనము 20ని సమానార్థక పదాలు పార్ట్ 5లో మనం వివరించి చెప్పుకున్నాము. ఇక మిగతా అంశాలు తర్వాత వీడియోలో చెప్పుకుంటాము. ఇంకా సమానార్థక పదాలు ఇంకొక వీడియో రావడానికి అవకాశం ఉంది. ఇక ఈ క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ వల్ల మీ అమితమైన ఉత్సాహము, రెట్టింపైన ఉత్సాహంతో మేము ముందుకు వెళ్ళి అనేక వీడియోలు చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఇక మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదములు.